మంచిగా చూసుకున్నావు కదా, అదే తప్పు. నీ తప్పు అందరూ వద్దు వద్దు అంటున్నా, అందరితో తిట్టి తిని మరీ చూసావు కదా, అందుకే చెప్పాలి. కానీ తెలిసినట్టు తెలిసిద్ది ఎవరేంటనేది. అందరూ చెప్పారు నీకు, నీ అక్కేంటి అందరూ చెప్పారు, విన్నావేంటి? మా ఫ్రెండ్ మా మావయ్య నన్ను మా మావయ్య బాగా చూశారు చిన్నప్పుడు, నేను అక్కడే పెరిగాను, సరిపోయింది. ఏంటో కానీ అలా నీ దృష్టిలో చెడ్డదైనా మామూలు లేదా నువ్వు మాట్లాడతావు కానీ మళ్ళీ ఆవిడేదో చెప్పినందు వల్ల నువ్వేదో మాట్లాడకపోతే మళ్ళీ అది ఫీల్ అయింది కదా చంద్రకళ, అనవసరంగా చెప్పాను అడగపోయిన మనసు ఉండిపోద్ది కదా. ఒక ప్రాబ్లం క్లియర్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కదా. సరే ఉంటే ఫోన్ వస్తుంది, మళ్ళీ చేస్తా. ఫోన్ వస్తుంది, మళ్ళీ చేస్తా. హలో హలో, ఏంటి ఫోన్ చేయలేదు? నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు చేద్దామంటే. అభిగాడికి జ్వరం వచ్చింది, స్కూల్కి వెళ్ళలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాడు రాలేడంట. నువ్వు ఎవరైనా వచ్చారా మరి హెల్ప్ చేయడానికి? అవునా, ఇప్పుడే తింటున్నారా? మామూలు తింటున్నారా? ఇప్పుడు తినేసారా? అయిపోయిందా? నాకు ఇల్లు అడ్రస్ కూడా తెలియదు నాకు. సరే సరే, మనకు తెలుసు. సరే, నేను వస్తాము. నీకు ఒంట్లో బాగాలేదు కదా. హలో, సురేష్ స్వామి ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో భోజనం స్వామికి వండిందంట, రమ్మంది నిన్న వండడానికి రమ్మంటే నాకేమో ఫోన్ నెంబర్ తెలీదు, వాళ్ళ ఇల్లు కూడా అడ్రస్ తెలీదు నాకు వెళ్ళడానికి. ఈరోజేనే నేను వెళ్ళలేదు, భోజనానికి రమ్మంటుంది. వదిలేవే, ఇంకా మళ్ళీ దాన్ని అడిగితే మళ్ళీ చంద్రకళ ఫీల్ అవుతుంది. మళ్ళీ కాదా, నువ్వు ఏంటో మీ ఆయన ఇదివరకు మంచిగానే మాట్లాడేవాడు, ఏం కొన్ని రోజుల నుంచి నేనంటే ఇలా కొద్దిగా ఏమంది ఉందా? అంతకుముందు మామూలుగానే ఉండేవాడు కదా, మంచిగానే మాట్లాడేవాడు. కొన్ని రోజుల నుంచి ఎందుకనో మరి నేనంటేనే పడట్లేదు, ఏంటి ఈ మధ్యలో ఏమైనా జరిగిందని అడుగు. అని సరే, ఎవరికైనా అంతేనే, నీకే కాదు ఎవరికైనా అంతే, అది అడిగేయాలి, ప్రశాంతంగా ఉండాలి.